సార్ చాలా మంది గోల్డ్ లోన్ అనేది కూడా తీసుకుంటా ఉంటారు వాళ్ళ యొక్క పర్సనల్ నీడ్స్ కోసము. బట్ ఈ మధ్య కాలంలో ఏమైందంటే బ్యాంకర్స్ యొక్క టార్గెట్ రీచ్ అవ్వడం కోసమను టాప్ అప్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది తీసుకోవడం మంచిదంటారా? అండ్ అసలు దీని వెనకాల ఏమన్నా వేరే నానార్థాలు ఉన్నాయా? అండ్ ఎస్పెషల్లీ ఆర్బీఐ కూడా దీని మీద సీరియస్ దృష్టి పెట్టిందని తెలిసింది. ఏంటి సార్ అసలు ఇది? జనరల్గా పర్సనల్ లోన్తో కంపేర్ చేస్తే గోల్డ్ లోన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చేస్తారంటే ఇంట్లో ఒక కేజీ గోల్డ్ పెట్టుకోమంటారు. ఎప్పుడైనా డిసీజ్ వచ్చినా, హాస్పిటల్ వచ్చినా, డెలివరీ వచ్చినా, అమెరికా సీట్ వచ్చినా, డబ్బులు ఇమీడియట్గా కావాలంటే గోల్డ్ ఎలా పెడితే నెక్స్ట్ సెకండ్ డబ్బులు వచ్చేస్తుంది. మిగతా దాంట్లో రాదు. స్టాక్ మార్కెట్ కానీ రియల్ టైం పడుతుంది. డబ్బులు వస్తే ఎక్కువ వస్తాయి, బట్ టైం పడుతుంది. ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే బయర్స్ ఏమైపోయారంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో లోన్ తీసుకునే వాళ్ళు పర్సనల్ లోన్కి 14-15-16% లోన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వెరీ హైలీ చార్జబుల్. వీళ్ళందరూ ఆ పర్సనల్ లోన్ అన్ని గోల్డ్ లోన్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అయితే గోల్డ్లో ఏంటంటే జనరల్గా 50% ఇస్తారు. సపోజ్ 40,000 అప్పుడు తీసుకున్నాను అనుకోండి, 20,000 లెక్క ఇస్తాడు లోన్. గోల్డ్ వాల్యూలో 50%. ఇప్పుడు ఏమైంది, ఫార్చునేట్లీ లాస్ట్ 2-3-4 ఇయర్స్లో 40,000 కాస్త 80,000 అయిపోయింది. అంటే ఎలిజిబిలిటీ పెరిగినట్టే కదా 50%. అందుకని బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ లోన్ రికవరీ కాకుండా సెకండ్ లోన్ టాప్అప్ లోన్ అని ఇచ్చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు టార్గెట్స్ రీచ్ అవ్వాలి. ప్రతి బ్యాంక్ అనేది టార్గెట్ ఉంటుంది. ఇది ఆర్బీఐ గమనించింది. ఫస్ట్ లోనే కట్టలేదు వాడు, సెకండ్ లోన్ ఎందుకు ఇస్తున్నారు మీరు, ఇవ్వద్దు, కంట్రోల్ చేయండి, ఫస్ట్ రికవరీ చేసుకోండి అన్నారు. అందుకనే అది ఆర్బీఐ కొరడా ఇస్తుందని అంటున్నాం. మంచిదే, లోన్ ఇస్తే ఎవరైనా తీసుకుంటారు, కట్టాలి కదా, రీపేమెంట్ కెపాసిటీ బ్యాంక్ కుదేలే అయిపోతుంది.